హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఉగాది పండుగ సందర్భంగా ఈరోజు మా పొలం దగ్గరికి వెళ్ళడం జరిగింది. చూడండి, మామిడికాయలు ఈసారి కొంచెం ముందు రావడం వల్ల ఉగాది పండుగ పిందె రూపంగానే ఉన్నాయి. చూడండి, బాగా పెద్దగా ఏం లేవు. ఒకే మండకు మినిమం 7-8 కాయలు కాసినాయి. ఆ విధంగా చెట్టు నిండా ఫుల్ ఉన్నాయి కాయలు. ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి మీకు కనబడడం లేదు. చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు మనం మామిడికాయ ప్లస్గా ఎట్లా అంటే ఇది చూడండి, కొమ్మల మధ్యలో ఏ విధంగా ఉందో. ఈ కాయను తెంపినప్పుడు ఇట్లా చిల్లుతుంది చూడండి, అది జీడి అంటారు. అది మనిషి మీద పడితేనే పుండు అవుతుంది. చూడండి ఏ విధంగా వస్తుందో చూడండి ఒకసారి. ఇగో ఈ విధంగా తెంచినప్పుడు లైట్గా వస్తుంది మన వాటర్ రూపంలో. అది మనిషి మీద పడితే పుండు అవుతుంది, అంత డేంజరస్ అది. అది మన కాయ చెట్టు నుంచి కాయకు పోతుంది. ఉగాది పండుగ కంటే మెయిన్ మామిడికాయలు, ఈ మోతుకాకులు చూడండి, ప్రకృతి మొత్తం చేంజ్ అయిపోతుంది. మనకు తెలిసినంతవరకు అయితే దేశంలో ఉన్న వాతావరణం మొత్తం చేంజ్ అయ్యి ఈ కొత్త సంవత్సరానికి పువ్వులు కొత్తగా వస్తాయి, ఆకులు కొత్త చిగుర్లు వస్తాయి. ఈ విధంగా కొత్త సంవత్సరానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు వాతావరణం బయట చూడండి ఒకసారి, చాలా అంటే చాలా చేంజ్ అయిపోతాయి. ఈ సంవత్సరం ఎండాకాలానికి తట్టుకోవడానికి మోతుకాకులు కానీ, మోతుకు చెట్లు కానీ, కానుగ చెట్లు కానీ, ప్రతి ఒక్క చెట్టు పాతాకులు కూలిపోయి కొత్త ఆకులు తీసుకొచ్చి పెడుతుంది. మన కొత్త సంవత్సరానికి ప్రకృతి కూడా కొత్తగా మార్పు చెందుతుంది. ఇది మన తెలుగు సంవత్సరం ఉగాది స్పెషల్. ఈ ఇంగ్లీషు సంవత్సరాలు 31st ఇవన్నీ కాదు. మనకు మెయిన్గా ఉగాది అంటే మనం ఒక్కడే జరుపుకునేది కాదు, ప్రకృతి కూడా జరుపుకునే కొత్త సంవత్సరం ఇది. ప్రతి ఒక్కరు గమనించాలి.